మొదటి ఆదివారం యోహాను సువార్త 14వ అధ్యాయం 30-31 వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30-31 వచనం చదువుకున్నాం. గుర్తు తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న టైం అది. ఆ మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారికి సర్వాధికారిడైన నాతో, యేసుతో, సర్వాధికారి అయిన యేసుతో వానికి సంబంధమేమీ లేదు. సాతానుకి యేసుక్రీస్తుకి సంబంధం ఏమీ లేదు. లేనప్పుడు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను తప్ప అతనికి భయపడి ఇక్కడ నుండి వెళ్ళుదాము అని మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన భయపడి వెళ్ళిపోదాము అని ఆయన చెప్పలేదు. వీళ్ళు డ్యామేజ్ అయిపోతారు, వాడి మాట ఒకటి వాళ్ళ నోట్లో పడినా, వాళ్ళ చెవిలో పడినా ఏ కాకుండా యేసుక్రీస్తుని వదిలేస్తారు వాళ్ళు. అప్పుడప్పుడు మన పెద్దలు ఉంటారు, బిద్దెడు పాలలో ఒక విషపు చుక్క కలిపితే చాలు, మొత్తం పాలను కూడా విషపూరితమైపోతాయని అంటారు. అది నిజం. ఒక వ్యక్తిని నమ్మించడానికి 100 నిజాలు చెప్పినా నమ్మడేమో కానీ ఒక అబద్ధం చెబితే చాలు నమ్ముతాడు. ఒక అబద్ధం చెప్తే నమ్ముతాడు. పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తన శిష్యులు లొంగిపోతారనే భయంతో యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. కీర్తన గ్రంథకారుడు రాజైన దావీదు 1వ అధ్యాయం 6 ఆడవాళ్ళ పక్క కూర్చోండి. ఏది అక్కడ ఆడపిల్ల లేదా? కూర్చోబెట్టిన తెలీదా నీకు? పెద్దలు 6 పెద్దలను నిర్ణయించాం. మొదటి వ్యక్తి
స్వర్ణ. జాగ్రత్తగా ఉండాలి ఈ పేర్లు. మొదటి వ్యక్తి స్వర్ణ, రెండో వ్యక్తి మహాలక్ష్మి. బాగా పనిచేస్తారు. తెల్లవారి వచ్చేసి కుర్చీలు అవి వేస్తుంది. నైస్ ఉమెన్. 3 మాలతి షణ్ముఖ్. ఆమె కూడా ఎర్లీగా వస్తుంది. 4 శ్రీదేవి. ఆమె కూడా చక్కగా వస్తుంది. 5 కే సుజాత. టైంకి రావట్లేదు. 6 అనితాదేవి. టైంకి వస్తుంది. సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరైనా లేట్ అవ్వచ్చు, కానీ వచ్చే వారం నుంచి ఈ 6గురిలో ఎవరు లేట్ అయినా, పెద్దలిలు, ఈ 6గురిలో ఎవరు లేట్ అయినా వాళ్ళనే గేటు దగ్గర నిలబెట్టేస్తాను, లోపలికి వచ్చి కూర్చోబెట్టవద్దు అంటారు. పెద్దలు మీరు, అందరికంటే ముందు రావాల్సిన వాళ్ళు, అందరికంటే మీరు లేట్ వస్తే ఎలాగా? 10:30 తర్వాత వచ్చారు పెద్దల్లో ఒకరో ఇద్దరు. అది పద్ధతి కాదు. పెద్దవాళ్ళు చెప్పించుకోకూడదు అలాగా. సరే, మన పాఠంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక. అది దుష్టులు ఉంటారు, వాళ్ళలో ఆలోచనలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, ఆడిన బాట తప్పుతారు, మాట మీద నిలబడరు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు దుష్టులు. వీళ్ళు ఏమన్నాడు దేవుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. పాపుల మార్గమున నిలవక. పాపులు, పాపం చేసేవాళ్ళు ఎప్పుడు పాపం చేసేవాళ్ళు వాళ్ళ మార్గమున మీరు నిలవకండి. వాళ్ళు నిలబడితే మీరు అక్కడ నిలబడద్దు. అందుకే యేసుప్రభు అన్నాడు, అదిగో సాతాను వస్తున్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, రెండు వెళ్ళిపోదాం అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు దావీదు? అపహాసకులు కూర్చుండు చోటన. జోకులు వేసుకుంటారు చూసారా, ఏకలు పక్కపక్కలు, కామెడీలు. కనుక అపహాసకులు హేళన చేస్తారు మీ మంచి మాటలు అన్నిటికీ. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అన్నాడు. మరి ఎక్కడుండాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు. బైబిల్ ఎప్పుడు చదువుకుంటూ ఆనందిస్తూ రాత్రి పగళ్ళు దాన్ని ధ్యానిస్తే ఆశీర్వదింపబడినవాడవుతాడు, ఆశీర్వదింపబడిన అవుతుంది అని చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, బరువు ఇక్కడ ఉండకూడదు. అడుగో వాడు వస్తున్నాడు, సాతాను. రెండో ఆదివారం వచ్చేసరికి ఇది 3వ ఆదివారం. రెండో ఆదివారం వచ్చేసరికి ఇంకొక మాట జ్ఞాపకం చేశారు మీకు. లూకా సువార్త
23వ అధ్యాయం తీయండి. 22 అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంతో యేసుప్రభు వారు లేచిన తర్వాత శిలువలో మరణించాడు, సమాధిలో పెట్టారు ఆయన్ని. ఇంకా లేవలేదు, అప్పటికి చనిపోయాడు. శిలువకు ముందే. శిలువకు ముందు శిష్యులు కలుసుకున్నాడు ఆయన. శిష్యులు కలుసుకొని అందరికంటే అగ్రగణ్యుడు సీమోను కదా, సీమోనుతో చెప్తున్నాడు, సీమోను, పేతురు, ఇదిగో సాతాను మిమ్మును పట్టి సాతాను మిమ్మును పట్టి, అంటే అందులో ఒకడు యేసుక్రీస్తుని అప్పగించి ఉరి పోసుకొని చచ్చిపోయాడు. సీమోను, సీమోను, సాతాను మిమ్మును ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునను. మిమ్మల్ని జల్లించేస్తాననుకుంటున్నాడు, మిమ్మల్ని జల్లించేస్తానంటున్నాడు. నువ్వు వాళ్ళకి గొప్ప భక్తి మార్గం ఉపదేశించావు, ఒక్కసారి నాకు అప్పగించు. నువ్వు ఎంపిక చేసిన అపోస్తుల్ని ఏం చేస్తారో చూడు, నీకు దూరం చేసేస్తాను. నీకు దూరం చేస్తాను వాళ్ళని అని. సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మిమ్మును కోరుకున్నాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, నీ నమ్మకం నా మీద, దేవుడి మీద, తండ్రి మీద, పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కోసం తండ్రితో చెప్పాను, తండ్రి, పేతురును కోరుకుంటుంది సాతాను, దెబ్బతీస్తాడట, దారి మళ్ళిస్తాడట, తప్పులు చేయిస్తాడట. సాతాను నన్ను కోరుకుంటుంది, మీ అనుమతి ఇవ్వని. మరంతే కదా. యోబును అలాగే కోరుకుంది. యోబు అనే మహాభక్తుడిని సాతాను అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర ఆ సభలో, నాకొకసారి యోబునియ్యు, ఆ యోబు సంగతి ఏదో నేను చూస్తాను, నీ ఎడల ఎంత భక్తి గలవాడో నేను నీకు చూపిస్తాను. అలాగా సీమోను నిన్ను కూడా కోరుకుంది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? యేసుప్రభు ఏమంటున్నాడు చూడు సీమోనుతోని, నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు పరలోకపు తండ్రిని వేడుకుంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ కొరకు
తండ్రిని వేడుకున్నాను, తండ్రి అతన్ని ఎలాగైనా కాపాడు నాయన, తప్పిపోకుండా. నేను కోరుకున్నాను నీ గురించి. అలా మీలో ఎంతమందిని కోరుకుంటుంది? మీలో ఎంతమందిని కావాలని సాతాను యేసుక్రీస్తుని అడుగుతుంది? చెప్పండి. మీకు తెలియదు ఈ సంగతులు. మీ మీద ఏం జరుగుతున్నాయో మీకు తెలీదు. మీకు కనబడకుండా ఎన్ని ఘోరాలు సాతాను యేసుక్రీస్తు ముందు సృష్టించుంటాడు నీ గురించి, నిన్ను అప్పచెప్పమని. ఇప్పుడు భక్తిగా ఉందని అనుకుంటున్నావా? క్రీస్తు యేసు ఆమె భక్తిపరురాలు కాదు, ఆమె వేషధారిణి. ఆమె నటిస్తుంది. ఇతను భక్తిపరుడని కోరుకుంటున్నాం. ఈయన్ని వేషధారి, భక్తిపరుడు కాడు, నటిస్తాడు. భక్తిగా ఉన్నని నటిస్తాడు. పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తాడు. నేను నమ్మి చేస్తున్నాడు అనుకున్నావా? అందరి మధ్య ఆ ప్రార్థన గొప్పది అని అందరూ అనుకోవాలని మీకే బైబిల్ చెప్తుంది ప్రార్థనలోను. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు కదా, తండ్రి ఎక్కడ 2 3 ఉంటారు అక్కడ ఉంటారని చెప్పావు కదా తండ్రి. ఎవరితో చెప్తున్నారు చూడండి. ఈ ప్రార్థన జాగ్రత్తగా వినాలి. తండ్రి ఎక్కడ 2 3 కూర్చుంటారో వాళ్ళ మధ్యలో ఉంటారని చెప్పిన తండ్రి, మా మధ్యన ఉన్నావు కదా తండ్రి. ఏంటి దేవుడు చెప్పిన మాటలో దేవుడికి జ్ఞాపకం చేస్తుంది దేవుడే. చూసారా ఎంత తెలివిగా నటిస్తున్నారో? నటిస్తున్నాడు. వాళ్ళలో కట్ట కనిపెట్టాలి. మరి నేను పట్టుకుంటాను వాళ్ళని. సాతానంటది, నేను పట్టేసుకుంటాను. నాకు వదిలేమని ఒక్కసారి. బాబు క్రీస్తు యేసు మీ తండ్రి గారితో చెప్పు, నాకు ఒకసారి విడిచిపెట్టమని. నేనేం చేస్తానో మీరు చూద్దురు గాని. పేతురు గురించి, నీ గురించి కోరుకున్నాడు సీమోను, సాతాను. నువ్వు కావాలన్నాడు. నేనేం చేశానంటే తండ్రిని వేడుకున్నాను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. పేతురు, నీ మనస్సు తిరిగిన తరువాత, అంటే సాతాను పక్క నువ్వు తిరిగిపోతావు. జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఆ మాట ఉందో లేదో బైబిల్లో చూడండి. సాతాను పక్క తిరిగిపోతావు. అప్పుడు యేసు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు అని నేను నీ కోసం తండ్రిని వేడుకున్నాను. పేతురు తనతో చెప్పాను. ఏమని? పేతురు నీ కోసం తండ్రితో చెప్పాను. ఏమని? నీ మనస్సు తిరిగిన తరువాత
నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. మీకు అర్థమైందో లేదో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అందరూ జాగ్రత్తగా చూడాలా. యోబును కోరుకున్నాడు. యోబుని అడిగాడు, నీ ఎడల ఊరకే భక్తి కలిగి ఉన్నాడా యోబు? బడ్డెడి పిల్లల్ని ఇచ్చావు, కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చావు, బంగారాలు వజ్రాలు వైడూర్యాలు ఇచ్చావు, మరి నీ ఎడల భక్తి ఉండడా? ఆయన కుటుంబం చుట్టూ కంచె వేశావు, నేను వెళ్లకుండా లోపలికి. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత నీవు ఆయన చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఆయన ఆస్తి దేశంలో బాగా విస్తరించేసింది. నీవు నీ చెయ్యి చాపి ఇప్పుడు నీ చేయి చాపి, దేవుడా నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము అతనికి నీవు ఇచ్చినవన్నీ తీసేయి. అతడు నీ ముఖము ఎదుట నీ ముఖం మీదే దూషించి ఆ యోబు దేవుడు అయిన నీ ముఖం మీదే ద్వేషించి దూషించి నిన్ను విడిచిపోతాడు సుమా. పడుకోకు, నువ్వు పడుకుంటున్నావు, చూస్తున్నాను నేను. వెళ్ళు మొహం కడుక్కొనిరా, చల్లనీళ్ళతోను. చల్లనీళ్ళు అక్కడ ఉంటాయి, ముఖం తడుపుకొనిరా. వెళ్ళు. అర్థమైందా? ఏమన్నాడు ప్రమిళ? మైకెవరైనా నువ్వు వెళ్ళిపోకు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అందించకండి. సాతాను ఏమన్నాడు? టైం వేస్ట్ చేయొద్దు, మిమ్మల్ని గోధుమ వల్లే జల్లిస్తాను అన్నాడు యోబుతోనే. యోబు గారిని ఒకసారి ఆయనకి ఇచ్చిన ఆస్తి నాకు ఒకసారి ఇస్తే ఎప్పుడు నేను ఆస్తి సైతాన్ అడిగింది. యోబు గారికి ఇచ్చినది కంచి వేసి నువ్వు కాపాడుతున్నావు యోబు గారిని, నాకు ఒకసారి ఆయన్ని నాకు అప్పగిస్తే అని సాతాను తండ్రిని అడుగుతుంది అనమాట, యోబు గారి కోసం కంచి వేసి ఉంచారని. సాతాను అప్పగించబద్దు యోబుని. ఏం చేస్తాడు యోబుని? యోబుకున్న ఆస్తి అంతా, తనకి ఉన్న ఆస్తి అంతా తీసివేసి ఆయన నువ్వు ఆశీర్వదించావు గనుక, తీసివేసి ఆశీర్వదించాడు. కంచి వేసి ఉంచారు గనుక నీవు కంచి వేసి ఉంచాడా? మరి యోబు మాట్లాడుతున్నా తిరగా యోబు గారిని ఆశీర్వదించారు కదా అంకులు. ఎవరు చెప్తారు? ఆడల్లో సుజాత. యోబు ఒరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు బండెడు పిల్లల్ని ఇచ్చావు, ఆయన చేతి పనులని కూడా ఆశీర్వదించావు. ఒక్కసారి అవన్నీ నాకు అవకాశం ఇస్తే, ఒక్కసారి అవన్నీ తీసివేస్తే అప్పుడు నేను ముఖం మీదే దూషించి ద్వేషిస్తాడు అని చెప్తాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ యోబుకి ఇచ్చినవన్నీ నువ్వు తీసేసుకో, అప్పుడు నీ మొహం మీద తిడతాడు యోబు. అంటే సాతాను అడగగానే ఇచ్చాడా యోబు? దేవుడు పర్మిషన్ ఇచ్చాడా?
సాతాను అడగగానే సాతానికి తండ్రి అయిన దేవుడు అనుమతి ఇచ్చాడా? స్వర్ణ ఎటమ్మా మైక్ ఇవ్వండి, ఆవిడ ఊపిరి లేదు. ఇచ్చారు డాడీ, అది అనుమతి ఇచ్చారు. ఇచ్చారు, ఆ అనుమతి ఇచ్చారు డాడీ. అనుమతి ఇచ్చాడు దేవుడు. అవును, ఇవ్వలేదు డాడీ, అంటే ఇచ్చారు డాడీ, ఆ? అంటే యోబు గారికి పరీక్షించడానికి అనుమతి ఇచ్చారు డాడీ. మరి చెప్పు, ఏదో మరి అదే మాట మీద చెప్తున్నాను కరెక్ట్ డాడీ. గా ఉండు. అదే డాడీ చెప్తున్నాను. వెరీ గుడ్. కనుక ఒకవేళ మీలో ఎవరి మీదైనా సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద కానీ ఆమె మీద కానీ అనుమతి తండ్రి అని అడిగితే తండ్రి మన మీద అనుమతి ఇస్తాడా ఇవ్వడా? ఏనన్నా ఇస్తాడని చేయొద్దండి. వెరీ గుడ్, ఇస్తాడు, ఆయన అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన రోషము గలవాడు. అమ్మమ్మ నా కొడుకు భయస్తుడు, నువ్వు లొగ తీసేస్తావు అని దేవుడు భయపడేవాడు కాదు. తన పిల్లల మీద ధైర్యంగా ఉండేవాడు దేవుడు. నా పిల్లలు నా మాట వింటారు. అంత మంచి నమ్మకం దేవుడికి మన మీద. అందుకే దేవుడు అనుమతి ఇవ్వబట్టే 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8, 9 వచనాలు. మొదటి పేతురు గ్రంథం ముగిస్తాను. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8, 9 వచ్చి 8వ వచనం 9వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. పేతురు గారు రాస్తున్నారు, మీరు నిబ్బరమైన బుద్ధి అంటే బుద్ధి బలహీనత ఉండకూడదు. బుద్ధి బలహీనతగా ఉండకూడదు. ఏ బుద్ధి? దేవుని విషయంలో బుద్ధి, లోక విషయంలో బుద్ధి కాదు, దేవుని విషయంలో బుద్ధి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎందుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాను అంటే, ఎందుకంటే మీ విరోధి నాకు కాదు, సాతాను మనకి విరోధి, దేవుడికి కాదు. దేవుడు ఏం చేయలేదు, అది దేవుడిని ఏం చేయలేదు. అది మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీరు చాలా తెలివిగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి, మీ శత్రువు, మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వెతుకుతున్నాడట మనల్లో ఎవరు దొరికిపోతారా మింగేద్దామని. లోకమందున్న మీ సహోదరుల యందు లోకంలో ఉన్న దేవుడు నమ్ముకున్న వాళ్ళందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి ఈ విధమైన శ్రమలే అందరిని ఇలాగే కష్టపడుతుంది. సాతాను దేవుని పిల్లలైన మనల్ని అందరినీ ఇలాగే కష్టపెడుతుంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడట. లోకమందున్న మీ సహోదరుల యందు
లోకంలో ఉన్న క్రైస్తవులు భక్తిపరులైన వాళ్ళందరి యందు ఈ విధమైన శ్రమలే ఈ విధమైన బాధలే వాళ్ళనే నెరవేరుచున్నవని ఆ ఎరిగి బాధలే పెడుతుందని తెలుసుకొని విశ్వాసమందు స్థిరులై చెప్పబడిన వాక్యం చదవబడిన వాక్యంలో స్థిరంగా ఉండండి. వానిని ఎదిరించుడి. స్థిరంగా ఉండండి, తప్పిపోకండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను? మీరు ఉన్నారా లేదా దాని మీద? దేవుడు పిల్లలారా, ప్రపంచం అంతా చావు బ్రతుకుల్లో ఉంది. ముసలోళ్ళు, మడగోళ్ళు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు వేల మంది చచ్చిపోతున్నారు, కాలిపోయి, బాంబులు పేలిపోయి, ఇళ్ళు తిరగబడిపోయి. స్వార్థం. ఒకానొక దేశం పోయి నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి లాభము సంపాదించుకొద్దుమని రండని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించునో రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీ బ్రతుకు ఏమాత్రం. మీరు కొంతసేపు కనబడి మీరు ఎంతసేపు కనబడి అంతలో వెంటనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. యాకోబు 4:13. యాకోబు 4:13. ఏం చేస్తుందట? మనం ఏం చేస్తున్నామట? మనం ఎలాగున్నామట? నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి ఒక పట్టణంకి వెళ్ళిపోయి మనం ఏ పట్టణానికి? డబ్బులు బాగా దొరికే పట్టణానికి. మీకు అర్థమైందా? 25,000 మంది ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో. 25,000. ఎక్కడ చచ్చిపోతామో? మా దేశం దిగబెట్టాను బాబోయ్. ఈ దేశం దిగబెట్టినంత వరకు మా వాళ్ళని తినేసాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా నా దేశం దిగబెట్టే పని నిన్ను తినేస్తున్నాం అని దేవుడు అడుగుతున్నారు. ఒక సామెత ఉంది, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగండి అన్నాడు. మనం ఆ దేశం వెళ్తే ఎంత మూట వస్తుంది మనకి. మన దేశంలో ఉంటే చెడ్డ మూట వస్తుంది. ఈ మూట చాలదు మనకి. ఏమనుకుంటారు ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళంతా? కొట్టుకుంటున్నారు, ఇది ఆగరాలు. 4 సంవత్సరాలు బట్టి యుద్ధం అవుతుంది యుక్రెయిన్కి రష్యాకి. రెండు సంవత్సరాలు బట్టి యుద్ధం అవుతుంది ఇజ్రాయెల్కి హమాస్కి. సంవత్సరం బట్టి యుద్ధం అవుతుంది వెనిజులాకి, ఇరాన్కి, అమెరికాకి. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి యుద్ధం అవుతూనే ఉంది 70 సంవత్సరాలు బట్టి పాకిస్తాన్కి, ఇండియాకి. ఎవరైనా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా అండి సుఖంగా ఉంటారండి? కయ్యాలు గియ్యాలు, ఆ తిట్టుకోవడాలు ఈ తిట్టుకోవడాలు అలాగే ఉంటారు. 4 రాళ్ళు ఎక్కువ వస్తాయనే కక్కుర్తితనంతో
ఇండియాలో ఉన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా గొప్పలకు అప్పులు చేసి ఆ అప్పులు తెచ్చుకోవడానికి ఇక్కడ మళ్ళీ అప్పు చేసి విదేశాలకు వెళ్ళి ఎందుకు ఈ కర్మ? క్రైస్తవులారా, ఎందుకు మీకు ఈ కర్మ చెప్పండి? నిలబడి నీళ్లు తాగలేరా? దప్పికి తీరుతుంది. వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. దేవుడి కోసం ఏమైనా వెళ్తున్నారా? సువార్త ప్రకటించడానికి ఏమైనా వెళ్తున్నారా? మీకు ఆ భాషే రాదు, మాట్లాడలేరు. ఏదో వెళ్ళిపోతాం. నేడైనా రేపైనా బైబిల్లో ఎప్పుడు రాయించాడు చూడండి దేవుడు. నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి ఒకానొక సౌదీ పట్టణం, దుబాయ్ పట్టణం, అక్కడ ఒక సంవత్సరం ఉండి అక్కడ ఒక్క సంవత్సరం ఉంటే చాలండి. వ్యాపారము చేసి అక్కడ బాగా నేను కష్టపడి లాభము సంపాదించము లాభమే, ఇక్కడికి వెళ్తే లాభమే కానీ నీకు నష్టం ఉంటుంది అన్నట్టు చెప్తాడు ఇక్కడ. లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో అసలు మీకు రేపు ఏమవుతుందో తెలుసా? మీకు తెలియదు. మీ గుండె టప్పన ఆగిపోద్ది. ఒక టైర్లోనైనా గాలి ఎంతకాలం ఉంటుందో చెప్పగలం. గ్యాస్ ఉన్నంత వరకు గ్యాస్ సిలిండర్ పనిచేస్తుందని మనకు తెలుసు. కానీ మన ఊపిరి ఎప్పటి వరకు పనిచేస్తుందో మనకు తెలియదు. ఈ మాత్రం దానికి ఈ ప్రపంచంలో ఏమి సంపాదించేద్దాం, ఏమి తినేద్దాం, ఎలా బతికేద్దాం, ఇవే కదండి ఆలోచనలు. కళ్ళు మూస్తే ప్రపంచాన్ని మర్చిపోతాం. కళ్ళు మూస్తే కట్టుకున్న వారిని వదిలేస్తాం. కళ్ళు మూస్తే ఏ క్షణాన్ని మన వాళ్ళందరినీ విడిచిపెట్టిపోతామో మనకే తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మన ఊపిరి. పర్లేదండి నేను ఇంకొక 20 ఏళ్ళు బతికేస్తాను, పర్వాలేదండి నేను ఇంకొక 18 ఏళ్ళు ఏం కాకుండా చెప్తావు నువ్వు బతికేస్తానని. నీకు గ్యారంటీ ఉందా? నువ్వు పెంచుకున్న కుక్క పిల్లకి గ్యారంటీ ఉంది, నువ్వు కొనుక్కున్న టీవీకి గ్యారంటీ ఉంది. అంతేనా? అడుగుతావు ఇది ఎంతకాలం ఉంటుందండి, వారంటీ ఎంతకాలం ఇస్తారండి అని. ఒక 5 సంవత్సరాలు ఇస్తామండి. 5 ఏళ్ళు గొప్ప సంగతే కదండి. మనం పుట్టగానే అమ్మా నాన్న నేను ఎంతకాలం ఉంటాను అమ్మా అని అడిగితే, ఒరే బాబు ఇప్పుడు అలాంటి ప్రశ్నలు అడక్కరా బాబు అంటది. భయం, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఆయుష్కాలం లేని మానవ జీవితం కోసమే మనం ఇన్ని ప్రాకులాడుతున్నామే. కళ్ళు మూస్తే తెల్లవారికి కనబడవు. వద్దర్రా, మానవ జీవితం మీద ఆశలు పెట్టుకోకండి. ఒక పక్క ఎవరిని మృంగుతున్నా అని అట్లా వెతుకుతూ తిరుగుతున్నాడు సాతానుగాడు. ఇప్పుడు మనకు దొరికిపోయేది ఎవరు? వద్దు, అలాంటి ఆశలు పెట్టుకోకండి. తండ్రి, ఈవేళ నేను వచ్చేస్తే నీ ఇష్టం, నన్ను ఉంచుతావా నీ ఇష్టం, నేను ఉన్నా నీకోసమే బ్రతుకుతాను, నేను లేకపోయినా నీ దగ్గరికి వచ్చేస్తాను. అలా నువ్వు నీ తండ్రి చెయ్యి పట్టుకొని నడిస్తేనే తప్ప భూమి మీద
నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాలేదు. ఓకేనా? సెలవా?